వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఓటీటీలు వచ్చినా పైరసీలు వచ్చినా థియేటర్లో సినిమాలు చూస్తే ఆ ఫీలింగే వేరు. దాదాపు 40% మందికి ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చిందా, హాలిడేస్ వచ్చినా, పండగ సమయాల్లో ఒక సినిమా థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ ఒక ఫ్యామిలీ థియేటర్కు వెళ్ళాలంటే ఇప్పుడు దాదాపు 3 నుంచి 4 వేలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ సినిమాల్లో కంటెంట్ ఉండి ఎంజాయ్ చేసేలా ఉంటేనే ఫ్యామిలీ ఆ సినిమాకు వెళ్ళడం ఇష్టపడతారు. లేదంటే ఒక వారం ఆగుదాం ఓటీటీకి వస్తుందిలే అని ఎదురు చూస్తున్నారు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ బిజినెస్ చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్కు కలెక్షన్స్ తో పాటు క్యాంటీన్ ద్వారా, సైకిల్ స్టాండ్ ద్వారా వచ్చే లాభం కూడా ఎక్కువే ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం పోయిందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. కలెక్షన్లు బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసే పెద్ద సినిమాలను థియేటర్లో రెంట్లకు వేస్తున్నట్లు, చిన్న చితకా సినిమాలను పర్సెంటేజ్కు వేసుకుంటున్నట్టు, దీనివల్ల థియేటర్ బిజినెస్ బాగా పడిపోయింది. అలా కాకుండా చిన్న స్టార్లు నటించిన పెద్ద సినిమాలు కూడా పర్సంటేజ్ పద్ధతిలోనే వేసుకోవాలి. అప్పుడే థియేటర్లను కాపాడిన వాళ్ళు అవుతారు. డిస్ట్రిబ్యూటర్ల లాభాలను మాకు కొంచెం పంచండి అంటూ థియేటర్ యాజమాన్యం వాదిస్తున్నారు. ఆ వాదన కాస్త ముదిరి ఇప్పుడు థియేటర్లు మూసివేసే వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లతో జరిపిన సంప్రదింపులు ఫలితం చూపించకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయాలని తూర్పుగోదావరి జిల్లా థియేటర్ యాజమాన్యం అల్టిమేటం జారీ చేశారు. అన్ని సినిమాలకు పర్సంటేజ్ పద్ధతే ఉండాలనేది వాళ్ళ డిమాండ్. అయితే వారి డిమాండ్ లో కూడా న్యాయం ఉంది. తమిళనాడు, కేరళ థియేటర్ల పర్సంటేజ్ పద్ధతిలోనే బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు అదే పద్ధతిని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారు. అలా కాని పక్షంలో థియేటర్లను మూసివేస్తామని గట్టిగా చెప్పినట్టు తెలుస్తుంది.